మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుకి ఏం జరిగినా కానీ ఎవరు అరెస్ట్ జరిగినా కానీ కులాలే గుర్తొస్తాయి. ఎందుకని ఈ మాట అంటున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంబటి రాంబాబు గారు గతంలో స్పందించిన దానికి ఇప్పుడు స్పందించిన దానికి కూడా ప్రతి విషయంలో కూడా కులాలే గుర్తొస్తున్నాయి. ఈయనకి ఎవరి మీద కేసు పెట్టినా కానీ కులమే గుర్తొస్తుందని చెప్పి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లందరూ కూడా కొంత వైరల్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే గతంలో చూసుకుంటే మాజీ మంత్రి విడదల రజనీ గారు తన కారులో ఒక నిందితుడిని తీసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆవిడ కారును అడ్డం పడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే విడదల రజనీ మీద చేసుకున్నారు పోలీసులు. ఒక బీసీ మహిళ మీద చేసుకున్నారు, ఒక దళిత మహిళ మీద చేసుకున్నారని చెప్పి నానా రకాలుగా అంబటి రాంబాబు గారు గతంలో ఆ విషయానికి మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ కులం ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఒక దళిత మహిళ మీద చేశారు, ఒక దళిత మహిళ మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్పి కుల ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత చూసుకుంటే మొన్న ఒక వారం రోజుల కిందట గతంలో తునిలోని రైలు అగ్ని ప్రమాద సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఆ కేసు రీఓపెన్ చేసే విధంగా ప్రభుత్వం తరపు నుంచి ఒక అనధికారిక జీవో అయితే రావడం జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూడా ఫైర్ అవ్వడంతో ఆ జీవో ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసి అయిపోయిన సంఘటన మళ్ళీ కూడా పైకి తెర మీదకి తీసుకురావద్దని చెప్పి ఎవరైతే ఆ జీవో పాస్ చేశారో వాళ్ళ మీద చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కాపు కులాల మీద కేసులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ తుని రైలు సంఘటన ఏదైతే ఉందో దాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద కొంచెం గట్టిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాపుల మీద కేసులు పెట్టడానికి ముందుకొచ్చారు, నా మీద కేసులు పెట్టరని చెప్పి నాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా మీరు నా మీద కూడా కేసులు పెడతారు, ఖచ్చితంగా నేనైతే మాత్రం కేసులకు భయపడనని చెప్పి అంబటి రాంబాబు గారు కూడా మళ్ళీ కేసుల గురించి కాపులు అనే కులాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా చూసుకుంటే మూడో సంఘటన ఇప్పుడు రీసెంట్ గా అమరావతి వేశ్యల రాజధాని ఏదైతే ఒక రచ్చ అనేది సాగుతుందో ఆ రచ్చకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని జర్నలిస్ట్ ని ఏదైతే అరెస్ట్ చేశారో దానికి మద్దతు తెలుపుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు కమ్మ కులం గురించి మాట్లాడడం జరిగింది. అది ఏ విధంగానంటే చంద్రబాబు నాయుడు కులం కమ్మ సామాజిక వర్గం, కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మ సామాజిక వర్గం అయ్యుండి నా మీదే వ్యాఖ్యలు చేస్తాడా, నన్నే తిడతాడా అని చెప్పి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ అక్కడ ఎవరు ఏ తప్పు చేసినా కానీ ఆ తప్పు చేసిన వ్యక్తుల మీద కేసు పెడితే వాళ్ళు బీసీలు, వాళ్ళు దళితులు, లేదనంటే వాళ్ళు కాపులు, లేదనంటే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పి ప్రతిసారి కూడా కుల ప్రస్తావన అనేది తీసుకొస్తున్నారు. ఇక్కడ తప్పు చేసిన వాడికి కులం ఏంటి అని చెప్పి ఇప్పుడు నెటిజన్లు అందరూ కూడా అంబటి రాంబాబు గారికి కొంత చివాట్లు పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే తప్పు చేసింది ఏ వ్యక్తి అయినా సరే, అగ్ర కులం వాడైనా కానీ, దళిత వర్ణాలకు సంబంధించిన వాడైనా కానీ, పెద్దోడైనా సరే, చిన్నోడైనా సరే, ధనికుడైనా కానీ, పేదోడైనా కానీ, ఎవడైనా కానీ తప్పు చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలుకు పంపాలి. అంతే తప్పితే అక్కడ కుల ప్రస్తావన ఎందుకు వస్తుందని చెప్పి ముఖ్యంగా మీడియా వేదికగా కానీ సోషల్ మీడియా కానీ ఇదంతా కూడా అంబటి రాంబాబు గారు గతంలో చేసిన మాటలు కానీ ఇప్పుడు చేసిన మాటలు కానీ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా మంది కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే అంబటి రాంబాబు గారికి అరెస్ట్ అనంటే కులమే గుర్తొస్తుందని చెప్పి చాలా మంది కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు గారు ప్రతిసారి కూడా కుల ప్రస్తావన తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.